హలో ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్లో మనకు మొత్తానికి 3 బల్బులు ఉంటాయి. సో మనకి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి మినిమం 4 వైర్లు అయితే అవసరం వస్తాయి. దీనికి 4 వైర్లు ఉంటాయి. మరి 4 వైర్లలో ఏది దేనికో తెలియకపోతే ఎలా తెలుసుకోవాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. దీంట్లో రెడ్ కలర్, బ్లాక్ కలర్ 2 ఉంటాయి. మొదలైతే అవి వచ్చేసి ఇండికేటర్ అన్నమాట. కరెంట్ ఆన్ ఉంది అని చెప్పడానికి, అంటే కరెంటు సప్లై ఉందని చెప్పడానికి రెడ్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. సో దానికి డెడికేటెడ్ కనెక్షన్స్ ఇచ్చేయాలి మనం, పాజిటివ్ నెగటివ్. రైట్, రెడ్ కలర్కి పాజిటివ్, బ్లాక్ కలర్కి నెగటివ్. ఆ తర్వాత వచ్చేసి రెడ్ కలర్ వెలుగుతుంది, అక్కడ మీరు చూడొచ్చు కనెక్ట్ చేస్తే. సో అది వచ్చేసి మనకు రెడ్ కలర్ అన్నమాట. తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఆరెంజ్ కలర్ వైట్ని తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ వైర్ని ఇప్పుడు పాజిటివ్ కనెక్ట్ చేస్తున్నాను. బ్లాక్ అయితే ఎలాగో నెగిటివ్ కనెక్ట్ చేసి అలానే ఉంటుంది. సో ఇప్పుడు పాజిటివ్ కూడా ఇప్పుడు దీనికి కనెక్ట్ చేస్తే మనకి మధ్యలోది వెలుగుతుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మధ్యలోది వెలుగుతుంది. అంటే ఆరెంజ్ వచ్చేసి మధ్యలోది ఏంటంటే అది ట్యాంక్ ఫుల్ అన్నమాట. అంటే ఆరెంజ్ పాజిటివ్ కనెక్ట్ చేస్తే మనకు ట్యాంక్ ఫుల్ అన్నమాట. తర్వాత గ్రీన్ కలర్ ఇక్కడ మిగిలిపోయింది ఒకటే కాబట్టి గ్రీన్ కలర్ కింద అన్నమాట. అది వాటర్ ప్యూరిఫై అవుతుందని చెప్తుంది అన్నమాట. అంటే వాటర్ ప్యూరిఫై అయ్యేటప్పుడు ఈ గ్రీన్ కలర్ అనేది పాజిటివ్ కనెక్ట్ అవ్వాలి. సో అది మనము ఫ్లోట్ ద్వారా, అంటే ఫ్లోట్ వచ్చేసి ఏంటంటే అది ఆన్ ఆఫ్ స్విచ్ అన్నమాట. అది సో ఆన్ ఆఫ్ స్విచ్ సహాయంతో మనం ఈ కనెక్షన్స్ని మనం ఇస్తామన్నమాట. సో అది ఎలాగో మనం ఇంకో వీడియోలో చూద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు కనెక్షన్స్ గురించి నేర్చుకుందాం మనం. సో ఇప్పుడు దీంట్లోంచి ఎస్ఎంపిఎస్లోంచి బ్లాక్ కలర్ తీసుకొని ఒకటి ఎస్విది పంప్ది బ్లాక్, మనకు ఎస్విలో బ్లాక్ పాజిటివ్ నెగిటివ్ ఏమి ఉండదు. సో ఒకటి మళ్ళీ దీంట్లోంచి మనం ఇండికేటర్స్లోంచి బ్లాక్, రైట్, ఇవన్నీ కలిపి చుట్టేయాలి. సో ఇది వచ్చేసి నెగిటివ్ వైర్స్ కనెక్షన్ అన్నమాట. తర్వాత వీటికి దారం చుట్టేసి ప్లాస్టర్ వేసేయాలి. మనకు ఎట్టి పరిస్థితుల్లో కనెక్షన్స్ అనేవి ఊడిపోకుండా ఉండాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఎస్ఎంపిఎస్ యొక్క పాజిటివ్ని ఒకటేమో ఫ్లోట్ నుంచి వచ్చిన లాస్ట్ బయటది ఉంటుంది కదా వైర్, జాగ్రత్తగా ఉండాలి. బయట ఉన్న వైర్కి, సో లాస్ట్ది బయట ఉంటుంది ఒకటి, లోపల మళ్ళీ 2 ఉంటాయి. సో బయట దానికి ప్లస్ మళ్ళీ ఇండికేటర్ రెడ్ కలర్ ఇండికేటర్ ఒకటి, ఈ రెండింటికి ఎస్ఎంపిఎస్ పాజిటివ్ని కనెక్ట్ చేయాలి. తర్వాత దీనికి కూడా దారం చుట్టేసి ప్లాస్టర్ వేసేయాలి. ఈ ఫ్లోట్ వాల్లో ఉండే మధ్యలో వచ్చేసి మనకు అది ఓన్లీ ట్యాంక్ ఫుల్ ఇండికేట్ చేస్తుంది. ట్యాంక్ ఫుల్ అయితే మనకు ఇండికేటర్కు మాత్రమే కరెంటు పాస్ అవ్వాలి, అంటే ఆగిపోవాలన్నమాట. ట్యాంక్ ఫుల్ అయితే మనకు సిస్టమ్ ఆగిపోవాలి, ఇండికేటర్ చూపించాలి. కాబట్టి మనకు ఈ మధ్యలో దాన్ని కేవలం ట్యాంక్ ఫుల్ అనే ఇండికేటర్కు మాత్రమే కనెక్ట్ చేయాలి. ఈ ఫ్లోట్లో వచ్చేసి చివరిది వచ్చేసి ఏంటంటే అది వాటర్ ప్యూరిఫై అవుతున్నప్పుడు దీనికి వచ్చేసి ఇది లాస్ట్ దాన్ని కనెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనం లాస్ట్లో ఉన్నదాన్ని ఈ ఇండికేటర్కి, వాటర్ ప్యూరిఫై అవుతుంది అని చూపించే ఇండికేటర్కి, అలాగే మనకు సిస్టమ్ పని చేస్తున్నప్పుడు పంపు కూడా ఆన్ అవ్వాలి కాబట్టి పంపు పాజిటివ్కి, తర్వాత ఎస్వి కూడా ఆన్ అవ్వాలి కాబట్టి ఎస్వి యొక్క ఒక టెర్మినల్కి ఇవి కనెక్ట్ చేసేయాలి. సో ఇలా కనెక్ట్ చేసామనుకోండి, సో మనకు సిస్టమ్ రెడీ అన్నమాట. ఓన్లీ ఇండికేటర్స్ రెడీ అన్నమాట.